వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా నటించిన కొత్త సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఈ మూవీ అయితే థియేటర్లో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమా కథ 1991లో సాగుతుంది. రాజీవ్ గాంధీ హత్య 1991 మే 21న జరిగిన రోజు శ్రీకాకుళం బీచ్ లో మేరీ అనే యువతి కూడా దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సిఐ భాస్కర్ సీరియస్ గా తీసుకుంటాడు. వారం రోజుల్లో హంతకులను పట్టుకుంటానని, లేదంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని మీడియా ముఖంగా శపథం చేస్తాడు. అదే సమయంలో రాజీవ్ గాంధీ హత్య కేసు విషయంలో ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సిఐ భాస్కర్ స్టేషన్ లోనే ఉండాల్సి వస్తుంది. వారంలో హంతకుడిని పట్టుకోకపోతే పరువు పోతుందని ఈ కేసును ప్రైవేట్ డిటెక్టివ్ అయిన షెర్లాక్ హోమ్స్ వెన్నెల కిషోర్ కు అప్పగిస్తాడు. ఇక షెర్లాక్ హోమ్స్ ఒక అనుమానితులైన ఏడుగురిని పిలిపించి తనదైన శైలిలో విచారణ ప్రారంభిస్తాడు. వీరిలో మేరీని హత్య చేసింది ఎవరు, ఎందుకు చేసిర్రు, అసలు డిటెక్టివ్ షెర్లాక్ నేపథ్యం ఏంటి, అతను డిటెక్టివ్ వృత్తిని ఎందుకు ఎంచుకున్నాడు, మేరీ హత్య కేసులో షెర్లాక్ కి ఉన్న సంబంధం ఏంటి, చివరకు హంతకులను ఎలా పట్టుకున్నాడు అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే ఈ సినిమాని మనం థియేటర్ లో చూడాల్సింది. ఇక ఓవరాల్ గా ఎలా ఉందో మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే హాలీవుడ్ రేంజ్ లో టైటిల్, దానికి జస్టిఫికేషన్ ఇచ్చే కథ ఎంచుకున్న దర్శకుడు మోహన్ ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడం మాత్రం విఫలమైందనే చెప్పొచ్చు. డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ మొదలు హత్య జరిగిన తీరు వరకు ఏది ఆసక్తికరంగా ఉండదు. రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజే ఈ హత్య జరిగినట్టు చూపించడానికి సరైన కారణం కూడా ఉండదు. సిఐ భాస్కర్ బిజీ కావడంతోనే ఈ కేసును ప్రైవేట్ డిటెక్టివ్ కి ఇచ్చినట్లు మొదట్లో చూపిస్తారు. కానీ సినిమా చూస్తున్నంత సేపు సిఐ భాస్కర్ ఇంత ఖాళీగా ఉన్నాడేంటి అనిపిస్తుంది. ఇక డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా లేకపోయినా కనీసం నవ్వుకునే విధంగా కూడా ఉండదు. ఇక మధ్యలో వచ్చే కొన్ని స్టోరీలు చాలా రొటీన్ గా ఉంటాయి. అయితే హంతకులు ఎవరు అనేది చివరి వరకు ప్రేక్షకుడు కనిపెట్టకుండా చేయడం దర్శకుడు కొంతవరకు అయితే సఫలమైందనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త బెటర్ అనే చెప్పాలి. మేరీని ఎవరు హత్య చేసిర్రు, ఎందుకు హత్య చేశారనేది ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే డిటెక్టివ్ షెర్లాక్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కాస్త ఎమోషనల్ గా కూడా ఉంటుంది. అయితే అప్పటికే విసిగిపోయిన ప్రేక్షకుడు ఆ ఎమోషనల్ సీన్ కి కూడా అంతగా కనెక్ట్ కాలేకపోతే ఇక డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ పాత్రకు వెన్నెల కిషోర్ కొంతవరకు అయితే న్యాయం చేసిందనే చెప్పొచ్చు. అయితే శ్రీకాకుళం యాసలో ఆయన పలికే సంభాషణలో సహజత్వం అయితే కనిపించదు. కామెడీ కూడా అంతగా పండించలేకపోయిండు. ఇక అనన్య నాగలకు ఓ మంచి పాత్ర లభించిందనే చెప్పొచ్చు. ఈ సినిమాలో భ్రమరాంబ పాత్రలో ఆమె చక్కగా నటించింది. ఆ పాత్రలోని వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి. కథ మొత్తం ఆ పాత్ర చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇక ఇందులో నటించిన వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర పరిధి మేరకు అయితే నటించారు. ఇక టెక్నికల్ గా చూసుకుంటే సినిమా అయితే పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆకట్టుకుంటది. ఇక మిగతా టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా ఓకే అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.